హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. నిన్నైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి. చెల్లి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. కాకపోతే అమ్మమ్మ ఇంటికాడ లేదనమాట. ఇంకా అదే వీధిలో మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఉంటారు. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అయితే ఈరోజు మేము రావులపాలెం అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాం ఏంటన్నా షేర్ చేస్తానండి లాస్ట్. అలాగే ఈ వీడియోలో మీకు నా చిన్నప్పుడు నా బర్త్డే ఫొటోస్ చూపిస్తాను. అలాగే మా అమ్మ మా నాన్న పెళ్లి ఫొటోస్ కూడా కొంచెం చూపిస్తానండి. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పెద్దమ్మ ఇంటికి వచ్చామన్నాం కదా. ఇంకా పెద్దనాన్న అయితే డ్రింక్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా మా పెద్దనాన్న అయితే చూపిస్తాను మీకు. ఇంకా ఈయన అనమాట మా పెద్దనాన్న. సో మా నాన్న వాళ్ళు నలుగురు అని చెప్పాను కదా, నలుగురు అన్న తమ్ముళ్ళు అని చెప్పాను కదా. సో నలుగురిలో ఈయన రెండవ ఆయన అనమాట. మీకు మొన్న కొత్త ఇల్లు చూపించాను కదండి, మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అని చెప్పేసి వీళ్ళదేనమాట. సో వీళ్ళు అక్కడ కట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రెంట్కి అయితే ఉంటున్నారనమాట. ఇంక ఇక్కడికి వచ్చి డ్రింక్ అయితే తాగేసాము. ఇంకా తాగేసిన తర్వాత ఈ లోపల అమ్మమ్మ అయితే వచ్చింది. మేము లంచ్ టైంకి వచ్చామన్నమాట. అంటే మేము వస్తున్నామని ఏం చెప్పలేదు. మేము చాలా సేపు అయింది, 10 ఆ టైంకి వచ్చాము. అమ్మమ్మ ఎక్కడికో వెళ్ళిందని చెప్పేసి ఇంక పెద్దమ్మ ఇంటికాడ అయితే కూర్చున్నాము. ఇంకా అమ్మమ్మ అయితే ఇక్కడే లంచ్ చేసేద్దరుగానే అని చెప్పేసి అన్నది. మా కోసం అని చెప్పేసి ములక్కడ కోడిగుడ్డు కూర అయితే వండిందనమాట, వండుతూ ఉన్నది. ఇంక నేను కూడా అమ్మమ్మకి అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాను. అంటే ఆనియన్స్ కట్ చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. సో చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. ఎంత ఎండ కాస్తుందంటే మామూలుగా లేదనమాట ఈ రోజుకు. ఖుషిని ఎత్తుకున్నదని మా అమ్మమ్మ విన్నును కూడా ఎత్తుకోమని అంటుంది. అసలుకి మా అమ్మమ్మకి ఏమో కాలు రెండు నొప్పులు అనమాట. ఆ కాలు లేగనేవుతో దిగినేవు కూర్చొనేవుతో అన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇద్దరు ఎక్కి ఇంకా నొప్పులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మా అమ్మమ్మ ఇంటికాడ జామ చెట్టు ఇవన్నీ ఉంటాయండి ఇంటి పక్కన. సో జామకాయలు ఏమైనా ఉన్నాయేమో చెప్పేసి వెళ్ళాము వెనక్కి. కాకపోతే అమ్మమ్మ వాళ్ళ చెట్టున అయితే జామకాయలు అయితే ఇవేమీ లేవు, ఎదరు చెట్లు అయితే ఉన్నాయి. కాకపోతే అవి కూడా చాలా పైకి అయితే ఉన్నాయన్నమాట. కోద్దామని ట్రై చేశాను కానీ అవ్వలేదు. తర్వాత ఇద్దరు పిల్లలు అయితే వచ్చి మళ్ళీ ఆ చెట్టు ఎక్కి కోస్తూ ఉన్నారు. మాకు కూడా ఒక 2 కాయలు కొయ్యిండ్రా అని అంటే వాళ్ళు 2 కాయలు అయితే కోసి ఇచ్చారనమాట. ఇక నేను ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. ఆ పక్కన అయితే సపోటా చెట్లు అయితే ఉన్నాయండి. చాలా కాయలు అయితే ఉన్నాయన్నమాట చెట్టు నిండాని. అంటే ముగ్గు లేవు కానీ ఇలా పచ్చిగా ఉన్నాయన్నమాట, చిన్న కాయలు. తర్వాత పిల్లలు వచ్చారన్నాను కదా, సో వాళ్ళు కోసి అయితే ఇచ్చారనమాట 3 కాయలు. ఇంకా విరాజ్కి విన్ను తిందు, విరాజ్కి మా చెల్లికి ఇంకా నాకు అనమాట. వీళ్ళు చూడండి అక్కడ 3 కాయలు పెడితే 3 కాయలు పెద్ద కాయలు అయితే ఏరుకొని తీసుకున్నారు. నాకైతే చిన్న కాయ అయితే వదిలేశారు. సో ఇంకా తీసుకున్నాను అనమాట. ఇక్కడ చెరుగ్గర చెట్టు ఉన్నది చూడండి. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ఒక చెరుగ్గర చెట్లు అయితే ఉన్నాయన్నమాట. అమ్మమ్మ కొట్టిందంట, ఉన్నాయి లోన. కాకపోతే వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాను కానీ మీకు చూపించడం అయితే మర్చిపోయాను. అలాగే ఈవినింగ్ వచ్చేసి అట్టికే బజ్జీ అయితే వేసిందండి. ఇంకా అట్టికే బజ్జీ తినేసిన తర్వాత అప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చింతపండు అయితే వచ్చిందండి, గోకవరం చింతపండు అంట. అయితే నేను గుజరాత్ వెళ్ళినప్పుడు చింతపండు కంపల్సరీగా పట్టుకెళ్తాను, అక్కడ చింతపండు బాగోదని చెప్పేసి. సో అమ్మనైతే చింతపండు వేయించుకోమన్నాను. ఇక్కడ 4 కేజీలు చింతపండు అయితే వేయించుకుందనమాట. ఎక్కువ పట్టుకెళ్ళినా సరే మళ్ళీ అక్కడ స్టోర్ చేసుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి నేను తక్కువే పట్టుకెళ్తున్నాను. అంటే 4 కేజీలు తక్కువేం కాదులేండి, కాకపోతే ఇంకా పట్టుకెళ్తున్నాను అనమాట. అప్పుడైతే నా చిన్నప్పుడు ఫొటోస్ అయితే చూపిస్తానండి మీకు. సో నా చిన్నప్పుడు నా బర్త్డేకి తీసిన ఫొటోస్ ఇవన్నీ చూపిస్తాను. అంత ఎక్కువ ఏమి ఉండవు కానీ చాలా తక్కువ అనమాట. అయితే ఇంకోండి ఇదొక ఫోటో అనమాట. ఈ ఫోటో నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటాయి ఈ ఫొటోస్. ఆ కింద వేసిన దుప్పటి, వెనకాల ఉన్న దుప్పటి అవన్నీ కోవిడ్లో తీసుకున్నాయి అనమాట. మా తాతయ్య, కోవిడ్ కాదు దుబాయ్, మా తాతయ్య దుబాయ్లో ఉండేవాడు. అప్పుడు వచ్చిన కొత్తలో అనమాట అవి తీసుకొచ్చారు. అవి డెకరేషన్ కోసం అని చెప్పేసి అలా వెనకాల కింద కట్టారు. అదేదో వెనకాల డెకరేషన్ చేసినట్టే ఉన్నాయి కదండి చూడడానికి. అయితే ఇంకోండి కూర్చున్నాను కదా, ఇవన్నీ నాయనమాట ఫొటోస్. ఇక్కడ నేను మా చిన్నమ్మ అనమాట, మా చిన్నమ్మ ఫంక్షన్కి అలా తీయించారు. ఇది వచ్చేసి మా చెల్లి అనమాట. సో మా చెల్లి కొంచెం నాకన్నా కొంచెం బొద్దుగా ఉంటుందిలేండి, కొంచెం లావుగా ఉంటుంది అనమాట. నేను కొంచెం సన్నంగా ఉంటాను. ఇంకానే మా అమ్మమ్మ, నేను. ఇక్కడ వచ్చేసి మా నాన్న, మా అమ్మ, నేను అనమాట. ఇది నా బర్త్డేకి. సో నా బర్త్డే గ్రాండ్గానే చేశారనుకుంటా, మరి అప్పుడు చూస్తుండని తెలుస్తుంది కదా. ఇది మా చిన్నమ్మకి ఫంక్షన్ అనమాట. ఈ ఫోటో వచ్చేసి మా అమ్మమ్మ, మా అమ్మ, ఇంకా మా చిన్నమ్మ అనమాట. ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నారన్నది నాకు బాగా గుర్తు అనమాట. గౌరీపట్నంలో తీసుకున్నారు. అప్పుడు ఒకసారి వెళ్ళాం అనమాట మా చిన్నప్పుడు అయితేని. ఇంకోండి ఇక్కడ కూడా నేను, మా నాన్న, ఇంకా మా అమ్మ, మా చిన్నమ్మ అనమాట. అయితే ఇక్కడ మా అమ్మ మా నాన్న పెళ్లి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో అప్పుడు మా అమ్మ మా నాన్న ఎలా ఉన్నారో చూడండి. ఇంకోండి ఇక్కడ మళ్ళీ వచ్చారనమాట. ఈ బ్లూ కలర్ గౌన్ ఉన్నదంతా నేనే. అప్పట్లో భోజనాలు అయితే ఇలా స్టీల్ గ్లాసులు ఇలా పెట్టారు, అవి కూడా చూపిస్తున్నాను అనమాట.
సో ఇదంతా ఓల్డ్ ఫొటోస్ అండి, అలా ఉన్నాయన్నమాట. వీటినన్నీ ఒక ఆల్బమ్ చేయించాలి, చేయిస్తే బాగుంటాయి, లేదంటే అలా పాడైపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మా చెల్లి, మా అమ్మ, ఇంకా మా చిన్నమ్మ అయితే ఉన్నారు. ఇది నేను, మా నాన్న అనమాట. సో మా నాన్నకి నాకు అంత బాండింగ్ ఏమి ఉండదు, కానీ మా చెల్లికి మా నాన్నకి ఎక్కువ బాండింగ్ అయితే ఉండేది అనమాట. సో ఇది నేను, మా నాన్న. అంటే నాకు ఎవరితోటి అంత బాండింగ్ ఏమి ఉండదండి, అంత ఓపెన్గా నేను ఏమీ షేర్ చేసుకోవాలని ఎవరితోటి ఎందుకో నాకు అర్థం కాదు. ఓన్లీ మా హస్బెండ్ దగ్గర ఏదన్నా షేర్ చేసుకుంటాను, ఏదన్నా సరే మా హస్బెండ్కే షేర్ చేసుకుంటాను తప్ప మిగతా వాళ్ళు ఎవరికి షేర్ చేయలేను. సో అలా షేర్ చేసుకోవాలనుకుంటాను, కానీ నేను అసలు షేర్ చేసుకోలేకపోతున్నాను అనమాట. నాకు అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు, నా విషయాలన్నీ మొత్తం షేర్ చేసుకొని ఓపెన్ అయ్యి షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాను, కానీ నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట. నేనే ఓపెన్ అవ్వను ఎవరి దగ్గరని, ఓన్లీ మా హస్బెండ్ దగ్గరే మొత్తం అంతా ఏదన్నా సరే మా హస్బెండ్కి చెప్తాను అనమాట. చెప్పాలంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఉండరు అనమాట. నాకు చాలా తక్కువ అంటే ఉన్నారు, కానీ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడడం అలా ఉంటుంది అనమాట. అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అదంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళది పెళ్లి ఫోటోలు అయితే చూపిస్తున్నాను కదా, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఒకప్పుడు ఇల్లు అనమాట. అంటే ఒకప్పుడు ఇల్లు అంటే ఇప్పుడు అలాగే ఉన్నదండి, కాకపోతే రేగులు తీసి రేగు షెడ్లు అయితే వేశారంతే. ఈ ఫోటో వచ్చేసి మా అమ్మది పెళ్లి కూతురు చేసినప్పుడు ఫోటో అనమాట. ఇదేమో ప్రదానం చేస్తారు కదా, అదనమాట. ఇవన్నీ ఇంకో ఆల్బమ్లోకి అయితే మార్చాలి, చాలా అటు ఇటు అయితే అయిపోతున్నాయి అనమాట ఫొటోస్ అయితేని. ఇది వచ్చేసి మా చెల్లి అనమాట, మా చెల్లి చిన్నప్పుడు ఫోటో. సో ఇది వచ్చేసి మా అమ్మదే పెళ్లి కూతురు చేసినప్పుడు ఫొటోస్ అన్నాను కదా, ఇవన్నమాట ఫొటోస్ అన్నీని. ఎలా అనిపించినాయి ఫొటోస్ అన్నీ కామెంట్ చేయండి. ఇప్పుడు తర్వాత అయితే ఖుషి అయితే ఈ వాటర్లో కూర్చొని ఆడుతూ ఉన్నదండి. ఆ నీటిలో కూర్చోబెట్టేస్తే ఇంకా అలా ఆడుతూనే ఉంటుంది అనమాట. ఈ లోపల అమ్మమ్మ ఇవి తీసుకుని వచ్చిందనమాట. ఇవి ఏంటంటే పాలముంజులు అనమాట. అయితే ఇప్పుడు చెల్లి ప్రెగ్నెంట్ కదా, చెల్లి కోసం అని చెప్పేసి పాలముంజులు ఇంకా కజ్జికాయలు కూడా తీసుకుని వచ్చింది. ఇందులో అయితే మనకి కొబ్బరికాయ అయితే పెట్టిందండి, చాలా బాగున్నాయి అనమాట. నాకు కొబ్బరికాయ ఇష్టం. ఇందులో రవ్వ పెడతారు కదా, రవ్వదంత టేస్ట్ అనిపించదు, నాకు కొబ్బరికాయ చాలా ఇష్టం అనమాట. అయితే ఇంకోండి ఇవి రెండు తీసుకొచ్చిందనమాట. ఇంకా అవి చూపిస్తున్నాను మీకు. ఖుషి వాళ్ళ డాడీ అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారండి, కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ విన్ను అయితే అందరికీ పంచుతూ ఉంది, ఇది నీకు అని చెప్పేసి. సో నాకు కూడా ఒకటి ఇచ్చేసి కన్నం అయితే పట్టుకుని వెళ్ళిపోయింది అనమాట. అయితే ఇక్కడ చాలా ఉడుకొచ్చిందండి ఈ రోజు అయితేనే. అప్పుడే 2 days నుంచి చాలా ఉడుకుందనమాట. ఇంకా అయితే చెల్లి వాళ్ళు ఏం చేశారంటే, విరాజ్ అయితే వాళ్ళ అత్తానింటికి అయితే వెళ్ళిపోయాడు, విన్ను అయితే ఇక్కడే ఉందనమాట. ఇప్పుడు విన్నుని తీసుకుని మా చెల్లి వాళ్ళు అయితే రావులపల్లి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా ఇంకా సాయంత్రానికి అయితే నేను అమ్మ వెళ్తున్నాం అనమాట చెల్లి వాళ్ళ ఇంటికి. అంటే చాలా ఉడుకొచ్చేసిందండి, ఇంక అస్సలు ఆగలేకపోయారు అనమాట. ఇంక అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక విన్ను ఉన్నది కదా, మరి విన్ను నేను లేకపోతే అసలు ఉండదు. ఇంక మేము కూడా వెళ్ళి ఇంకో 2 days ఉందామని చెప్పేసి ఇంకా మేము కూడా రావులపాలెం అయితే వచ్చాము. అయితే వెళ్ళే దారిలో నూడిల్స్ అయితే కట్టించుకున్నాము. విరాజ్కి విన్నుకి నూడిల్స్ అంటే ఇష్టం అనమాట, అందుకే ఇంక నూడిల్స్ అయితే తీసుకున్నాము. మా కోసం వచ్చేసి సమోసా అయితే తీసుకున్నాము. ఇక్కడైతే అందరికీ వేస్తుంది అనమాట. ఖుషికి కూడా చాలా ఇష్టమండి నూడిల్స్ అంటేని, అది కూడా చేత్తో తీసుకొని తింటూ ఉంటుంది అనమాట. ఇంకా అమ్మ అయితే ఇక్కడ ముగ్గురికి అయితే నూడిల్స్ అయితే వేస్తుంది. ఇంకా విరాజ్ అయితే హెయిర్ కట్ అయితే చేయించుకున్నాడు, వాళ్ళ అత్తాని ఇంటికి వెళ్ళాడు అన్నాను కదా, అక్కడ వాళ్ళ అబ్బాయి అయితే వేయించాడు అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉంది కటింగ్, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మొత్తం వెనకాలంతా తీసేశారు, ఫ్రంట్ అయితే ఉంచారనమాట. అది కొంచెం స్టైల్గా ఇలా వెనక్కి అనుకోవాలంట. వీటికి ఏమో అనుకోవడం రావట్లేదు కదా, అదేమో ముందుకైతే వచ్చేస్తుంది. ఈరోజు హెయిర్ కట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నదనమాట. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.